నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ స్థానాలు భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నిక జరగనుంది. శాసనసభలో కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయనే ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా పవన్ తో చంద్రబాబు చర్చల తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఎన్నికల సమయంలో పలువురు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే కోటా కావడంతో ఏకగ్రీవంగా కూటమి నుండి ప్రతిపాదించి అభ్యర్థులే విజయం సాధించడం లాంఛనంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ 2 స్థానాలకు ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. ఈ పేర్లపైన పవన్ తో చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్ కు పిఠాపురం సీటు ఖరారు సమయంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీల నియామకం అవకాశం రావడంతో తొలి ఛాన్స్ వర్మకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే అంశం పైన పవన్ సైతం మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో వర్మ మద్దతుతోనే పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో వర్మ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఇక రెండో స్థానం రాయలసీమ నుండి ముస్లిం మైనార్టీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుండి టీడీపీలో చేరే సమయంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కే మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. ఇక్బాల్ అభ్యర్థిత్వం ఖరారు పైన పవన్, బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. వైసీపీకి సంఖ్యాబలం సభలో లేకపోవడంతో కూటమి నుండి పోటీలో నిలబడే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవడం లాంఛనంగా మారుతోంది.